ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, ఈ మధ్య కాలంలో ఈ ఫైర్ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయిపోయింది. అంటే చేసాం మనమే. మన పాపం కూడా ఉంది, అట్లా చెప్పండి. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్డ్ ఎర్లీ అంటే ఒక 40-45 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయిపోవడము. అంటే ఒక 25 సంవత్సరాలకు ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిన 5 ఏళ్ళకే మేము ఫైర్ అయిపోతాం అంటున్నారు. రాకముందు అయిపోతుంది కదా. అంటే 40-45 ఏళ్ళకే రిటైర్మెంట్ అయిపోతే, ఫైర్ కాన్సెప్ట్ ద్వారా రిటైర్మెంట్ అయిపోతే, మన అదృష్టం బాగుండి ఓ 35-40 సంవత్సరాలు బతికితే, అంటే అప్పటికి ఒక 80 వేసుకోండి. మరి ఈ 35-40 సంవత్సరాలు ఏం చేయాలంటారు ఇంట్లో కూర్చొని? అంటే అసలు దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నాయంటారు 40 ఏళ్ళకే రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటే? ఏముంటుంది సార్, అంటే ఫైర్ అంటే పని చేయకపోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్మెంట్ అంటే అక్కడ వస్తుంది కన్ఫ్యూజన్ అంతా. అసలు రిటైర్మెంట్ అయిపోక పని చేయకపోవటం అంటే అది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ యాక్చువల్గా, పని చేయకపోవటం అనేది. సో ఎర్లీ రిటైర్మెంట్ వదిలేయండి, అసలు పోస్ట్ రిటైర్మెంట్ వచ్చే ప్రభావాలు ఇబ్బందులు ఏంటో చూద్దాం. చాలామందిని అబ్జర్వ్ చేస్తాం, 61 ఏళ్ళకి 62 ఏళ్ళకి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అయితే విత్ ఇన్ ఎ ఇయర్ అన్ని డిసీజులు వచ్చేస్తాయి పాపం. అప్పటిదాకా కంట్రోల్ ఉన్న షుగర్, డయాబెటీస్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, చిన్న సర్జరీ అయిపోద్ది. అసలు ఎందుకు ఇలా అంటే ఒక్కసారిగా మనిషి వర్క్ చేసి ఖాళీ అయిపోతే డామినేట్ చేస్తాయి బాడీలో, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బాడీలో. మీకున్న నెగిటివ్ అని డామినేట్ చేస్తాయి. మీరు ఐడియల్గా ఉన్నారు కదా. సో అందుకని రిటైర్మెంట్ అయిపోగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామంది చూసాం మనం. కాబట్టి రిటైర్మెంట్ అవుతుందంటే నెక్స్ట్ ఇంకో పని పెట్టుకోవాలి. మరి ఈసారి పెట్టుకున్న పని డబ్బులు సంపాదించడానికి కాదు, నువ్వు ఎంజాయ్ చేయటానికి. ఏదో ఒక వ్యాపకం. ఆ వ్యాపకం కూడా షెడ్యూల్డ్గా ఉండాలా. ఎంతసేపు అని నిద్రపోయి లెగిసాక చేస్తా కాదు. రిటైర్మెంట్ అయిపోయినా మార్నింగ్ 6కో 5:30కో లెగిసి నువ్వు ఇన్నాళ్ళు చేయలేకపోయింది ఇప్పుడు చేయాలి కొత్తగా. ఫైర్ దేనికంటే ఈరోజు ఏదైతే నేను మిస్ అవుతుందన్న ఫీలింగ్ ఉందో, ఈ జాబ్ వల్ల ఈ పని చేయలేకపోతున్నా, రేపు ఆ పని చేయగలగాలి జాబ్ లేకుండా. అది ఫైర్. సో అయితే ఈ ఫైర్ అయ్యాక కాదు, కానీ ఈ ఫైర్ చేసే క్రమంలో వచ్చే ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక టాపిక్ని చాలా ఎలాబరేట్ చేసి పడాడు. ఏమంటారు, లీన్ ఫైర్ అంట, ఫ్యాట్ ఫైర్ అంట, బరిస్తా ఫైర్ అంట, డిఫరెంట్ నిర్వచనాలు ఇచ్చి పడేశారు. ఫైర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అంటే వచ్చే జీవితంలో 80% ఇన్వెస్ట్ చేయాలంట. 80%? ఇంకా వీడు ఈ లోపే పోతే ఇంకేం ఉండదు, ఫైర్ ఉండదు, ఏముండదు, ఈయన తగలేయటమే. అలా కాదు. సో ఏదన్నా కొంచెం సెన్సిబుల్గా ఉండాలి. వెరీ కన్జర్వేటివ్ లైఫ్ లీడ్ చేయాలి, ఇంత దాయాలని కాదు. ఫైర్ అంటే ఏంటంటే నిన్ను వెళ్ళగొట్టడానికి ముందే నువ్వు బయటకు వచ్చి ఎంజాయ్ చేయి లైఫ్ అని చెప్పడమే ఎర్లీ రిటైర్మెంట్. ఎలాగో 88 ఏళ్ళకి వెళ్ళగొడతారుగా, 58 ఏళ్ళకి. ఈ 58 వరకు పని చేసుకుంటూ పోతే ఇంకా నీ గురించి ఎప్పుడు పని చేస్తావు అని అంతే. సో నువ్వు చేయలేకపోతున్న రిగ్రెట్ అయిన పనులని ఎర్లీగా నీకు ఎనర్జీ ఉన్నప్పుడే చేయడానికి ఫైర్. అంతేగాని ఇంక ఖాళీ అయిపోతే ఖాళీగా కూర్చోవడానికి అయితే కాదు. చాలామంది ఇప్పుడు చాలా కంట్రీస్ వాళ్ళు యూట్యూబ్లో చాలా దొరుకుతాయి మీకు ఫైర్ కపుల్స్ ఎర్లీ రిటైర్మెంట్పై ట్రావెల్ చేస్తున్నారు. అది కూడా బియాండ్ అ పాయింట్ బోరింగే. ఇప్పుడు కేరళ వెళ్తే అద్భుతంగా ఉంటుంది, ఎందుకు మనం 1 వీక్లో వచ్చేస్తాం కాబట్టి. అదే కేరళలో ఉంటే బోర్ కొట్టుద్ది కదా. ఫిషింగ్కి వెళ్తారు కొంతమంది సరదాగా, ఎప్పుడు ఏదో 3 నెలలకు 6 నెలలకు వెళ్తే ఫిషింగ్ రోజులు చేపలు పడరంటే ఎలా ఉంటుంది కదా. సో అంటే మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఖాళీ లేని బోర్ కొట్టిన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రాబ్లీ మీరు ఫైర్ అయ్యాక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చేమో, ఎందుకంటే బాధ్యతలు తీరిపోయినాయి కదా. ఫ్యూచర్ అవసరాలకు రెడీగా ఉన్నారు కదా. కానీ అంత ఈజీ కాదండి ఎర్లీ రిటైర్మెంట్. చేయటంలో తప్పలేదు, కానీ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏదో చెప్తారు, మీ ఇయర్లీ ఖర్చులకు ఒక 40 టైమ్స్ ఉంటే సరిపోద్ది, అది ఉంటే అంటారు. చాలామందికి ఈరోజే ఉన్నాయి, అలా తీసుకోలేరు. చాలా దే డోంట్ టేక్. ఫైర్ మీద వర్క్ చేసినోడు కూడా 35కి అన్నాడు, 35 వచ్చింది, వాడు అనుకుంది 4 కోట్లు 5 కోట్లు వచ్చింది, స్టిల్ యూ విల్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ కాల్. ఎక్కడో భయం ఉండిపోద్ది, ఇది సరిపోదేమో, ఇంకొక 2 కోట్లు చేద్దాం అనుకుంటాడు. సో అనుకున్నంత ఈజీ కాదు. అసలు ముందు జుట్టు ఉంటే కొప్పెట్టైనా తిప్పుకోవచ్చు అంటారు కదా. ముందు జుట్టు పెంచుకుంటే కొప్పెట్టైనా తిప్పవచ్చు. అలానే ముందైతే డబ్బు కూడబెట్టండి. అది 40కి చేస్తారా, లేదు తర్వాత కూడా టైం పాస్ చేస్తారా? ఎందుకంటే ఒక మాట చెప్తానండి, ఇప్పుడు ఈ మంత్ ఎండ్ ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ ఉంది సార్, మీ కొలీగ్. అక్కడ ఆఫీస్కి వస్తూ మమ్మల్ని గిల్లెళ్ళాడు వెళ్ళాడు.
ఏందిరా పిచ్చి పనులు అని చెప్పి మీరు వెళ్ళి మీ బాస్ చెప్పారు. ఆడేంటి గిల్లాడని. ఆడేమంటాడు తెలుసా, ఆడ ఇంకా 4 రోజులు ఉంటే పోతాడు, ఆడదైతే పోయి నీ పని చూసుకో అంటాడు. అంటే వాడు ఎంత కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వెన్ యూ ఫీల్ దట్ యువర్ నియరింగ్ యువర్ రిటైర్మెంట్, మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అవుతారా కాదో కదా, అవుతానని పని చేయండి, హ్యాపీగా ఉంటారు. ఫైర్ అంటే అయిపోయాక హ్యాపీ కాదు, ఈ రోజు నుంచే ధైర్యంగా బ్రతకడానికి ఫైర్ కాన్సెప్ట్ మీద వర్క్ చేయండి. 15 ఏళ్ళకి రిటైర్ అవుతారంటే అమ్మాయి 15 ఏళ్ళు చేస్తే అయిపోద్దా అన్నోడు ఎనర్జీ లెవెల్స్ వేరు ఉంటాయి. 60 ఏళ్ళు పని చేయాలరా అంటే, ఇంకా 30 ఏళ్ళు పని చేయాలి, డబ్బా కట్టుకొని పోవాలంటే డబ్బాలు మారిపోతాయి, జీవితాలు మారవు. ఎన్ని డబ్బాలు మోస్తావు ఆఫీస్కి? సో కాబట్టి ప్లాన్ చేయడంలో తప్పులేదు. వస్తాయంటే రానియండి కదా, వచ్చినప్పుడు ఫేస్ చేద్దాం. వస్తాయి, డెఫినెట్గా ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు కేరళ పోతే 1 వీక్ ఉండాలి, అక్కడే ఉంటే చిరాకు బోరు పడుతుంది. అంటే రిటైర్మెంట్ తర్వాత మీరు చాలా కొత్త ఎక్స్ప్లోర్ చేయగలగాలి, ఖాళీగా ఉండకూడదు. ఇంక అసలే సంపాదన లేదు, ఇంకా ఉన్నది ఖర్చు పెట్టినట్టు కూర్చుంటే పోతాడు పైకి. సో అలా కాదు. సో పర్యవసానాలు ఉంటాయంటే ఉంటాయి, కానీ అవి వచ్చే లాభాల కన్నా అస్సలు పెద్దవేం కావు. అది కూడా ప్లాన్ చేసుకుంటే ఆ నష్టాలు కష్టాలు ఉండవు. మీరు లైఫ్ని ఎర్లీగా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఫైర్, పడుకొని సెలబ్రేషన్ చేస్తుంటే పోతాడు, జబ్బులు వస్తాయి. తిరుగుతూ ఇంకా మిగిలిన చేస్తూ ఫ్రెండ్స్తోని వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరినీ కలిసి రావటం. ఉన్నారు, ఒక క్లయింట్ ఉన్నారు మాకు, క్లయింట్ కాదు నా ఫ్రెండే. అడుగువేసి వెళ్ళిపోయాడు, సెట్ అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ని గొడవ పెట్టుకొని మరీ వీఆర్ఎస్ తీపిచ్చాడు. గొడవపడి ఎందుకు తీసుకోరండి, వీఆర్ఎస్ తీసుకుని నాకు పెన్షన్ వస్తుంది, అది సరిపోద్ది. అయినా వాడు కొన్ని డబ్బులు కొడతాను నేను అకౌంట్కి, కొన్ని అంటే గట్టిగా కొట్టి ఒక కారు కొనిచ్చాడు. పిలిచినప్పుడు వచ్చి డ్రైవర్ని పెట్టాడు. ఆడు ప్రెజర్ పెడతాడు వీళ్ళ ఫాదర్ని, నువ్వు డ్రైవర్ని తీసుకొని వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నీ ఊరు వెళ్ళు, ఫ్రెండ్స్ని కాదు, వీళ్ళని కాదు, వెళ్తున్నప్పుడు స్వీట్ బాక్స్ తీసుకెళ్ళు, బట్టలు తీసుకెళ్ళు, పిల్లలకి బుక్స్ కొని నువ్వు ఎంజాయ్ చేయాలి, అడిగి తిరిగి అంటాడు. అది ఫైర్ అండ్ అలా కొడుకు చెప్పించాడు ఆయన్ని. ఆయనకు ఆలోచన లేదు, ఈజ్ ఎంజాయింగ్ దట్. సరదాగా చెప్పుకుంటాడు, వాడు టార్చర్ ఎక్కువైపోయిందని అమ్ముతుంది, వాడేంది నన్ను రోజు తిరగమంటాడు అంటాడు. ఆడు చేసింది కరెక్ట్. ఫైర్ అంటే ఇంట్లోనే కూర్చుని ఉంటాం కాదు, ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉండాలి. అంటే ఆయన 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేయలేంది ఇప్పుడు చేపిస్తున్నాడు వాళ్ళ కొడుకు 55-60 సంవత్సరాల వయసులో చేయించాడు. అది కూడా గొప్ప ప్లానింగ్ అనిపించింది నాకు. ఏదో ఫైర్ అంటే మన గురించే కాదు కదా, మన పేరెంట్స్ని ముందు మానేపిస్తే చాలామంది పిల్లలు చేస్తున్నారు. వాళ్ళు ప్రెజర్ పెట్టి గొడవ పెట్టుకుని మరి జాబులు మానేపించే పిల్లలు ఉన్నారు సెటిల్ అయినప్పుడు. సో అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, ఆ ఎనర్జీని వాడుకోగలుగుతారు. ఇంట్లో పడుకోవటం కాదు, ఇంట్లో తక్కువ బయట ఎక్కువ, డబ్బు గురించి బాధపడి లేకుండా తిరగటం, తినటం, జనాలను కలవటం, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ డూ ఇట్ నా. అది ఫైర్. ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ వాటికంటే ఉన్న లాభాలు ఎక్కువ, దాన్ని కూడా కాస్త ప్లాన్ చేసుకోవాలి. దట్స్ ఇట్, అంతే. వచ్చే నష్టాలు ఉన్నాయని చెప్పి ఫైర్ చేయడం మానేయకండి. అన్నట్టుగా జుట్టు పెంచాక 2 తెప్పొచ్చు, ముందు పెంచండి కదా, చూద్దాం తర్వాత. బాడీ ఎప్పుడైతే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుందో మీరు చెప్పినట్టు సర్వ రోగాలు చుట్టుముట్టేస్తాయి. ఎందుకంటే మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు, రైల్వేస్లో వర్క్ చేశారు, 60 years దాకా డయాబెటిక్ లేదు, బీపీ లేదు, జాయింట్ పెయిన్స్ ఏం లేవు, రిటైర్ అయ్యే రోజు దాకా. ఎప్పుడైతే రిటైర్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకోవడం మొదలు పెట్టారో ఓ 2 నెలలు, ఓ 3 నెలల తర్వాత నుంచి మొత్తం స్టార్ట్ అయినాయి. అండ్ వితిన్ 1 yearలో ఒక చిన్న సర్జరీ కూడా జరిగింది. ఆయన అంటున్నారు, దగ్గర 30 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నాను, నాకు డయాబెటిక్ ఎలాంటి ఇష్యూస్ లేవు, నైట్ షిఫ్ట్లు చేసేవాడిని, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, కర్మగాలి రిటైర్డ్ ఇంట్లో ఉన్నాను, సర్వరోగాలు చుట్టుముట్టాయి అంటుంటారు. మీరు చెప్తుంటే అర్థమవుతుంది, అంటే బాడీ రెస్ట్ మోడ్లోకి, అంటే రిటైర్మెంట్ పేరుతో బాడీని రెస్ట్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయని కూడా అర్థమవుతుంది. బాడీ ఒకటి మెంటల్గా కూడా ధైర్యాన్ని కోల్పోతారు. అంటే ఇన్నాళ్ళు వచ్చిన సార్లు కన్నా తక్కువ పెన్షన్ వస్తుంది, అవసరం అంత ఉండదు, కానీ తగ్గిందన్న బాధ ఉండిపోద్ది. ఆలోచన, అరే నాకు ఒకప్పుడు 1,00,000 వచ్చేది, ఇప్పుడు 62,000 వస్తుంది, ఎలా అని అక్కడ ఫీల్ అవుతారు. అది క్లారిటీ పెట్టుకోవాలి, నీకు ఎంత కావాలనేది క్లారిటీ, అది సరిపోతుంది నీకు. ఆ క్లారిటీ ఉండే ప్రాబ్లం ఉండదు. అప్పుడు కూడా డబ్బు గురించి బాధపడితే ప్రాబ్లం. దాంట్లో ఎంత బెటర్గా ఎంజాయ్ చేయగలవు లైఫ్, అది కదా. అది అక్కడ డబ్బు మీదే ఆలోచన ఉంటే ప్రాబ్లం వచ్చేస్తా సార్. నేను ప్రతి ఒక్కరిని జబ్బు వచ్చిందంటే ఎవరు ఇచ్చారని అడుగుతా. డయాబెటీస్ ఎప్పుడు వచ్చింది, జాబ్ ఇచ్చిందా, ఫ్యామిలీ ఇచ్చిందా? కొంతమందికి పిల్లలు ఇస్తారు, కొంతమందికి పార్ట్నర్లు ఇస్తారు, కొంతమందికి జాబులు వస్తాయి, కొంతమంది మా అమ్మ నాన్న ఇచ్చారంటారు. అమ్మ నాన్న ఇయ్యర్రా, హెరిడిటీ అంటారు. నో, ఆ పాసిబిలిటీ ఇస్ వెరీ లెస్. ఎవరు ఆడే తెచ్చుకుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు హెల్త్ ఉందా, వెల్త్ కావాలా, హెల్త్ కావాలంటే హెల్తే అని చెప్పాలి. హెల్త్ ఉంటే ఏదన్నా కూడబెట్టవచ్చు. కాబట్టి యూ షుడ్ ఫోకస్ ఆన్ హెల్త్ ఫస్ట్.
హెల్త్ ఫస్ట్. రిటైర్మెంట్ అయ్యాక ఫిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది లేవు ఇన్స్పైరింగ్ స్టోరీలు. 6 ఇయర్స్లో బాడీ బిల్డ్ చేసిన వాళ్ళు. ఒక యావకేషన్ పెట్టుకో అంతే. దట్స్ ఇట్. ఏదో ఒక పని పెట్టుకోవాలి అంతే. పని చేయకపోవడం కాదు రిటైర్మెంటు. నచ్చిన పని రోజంతా చేసుకోవడమే రిటైర్మెంట్. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్. ఎర్లీ రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి, బాడీని రెస్ట్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత పడాల్సిన ఇబ్బందులు ఏంటో కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. థ్యాంక్స్ అండి.